జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు, నిరీక్షణను కలిగించి దేవుని మాటలు, నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవమునొసగే జీవపు మాటలు, జీవపు మాటలు. ఈరోజు కీర్తనలు 39 మన ధ్యానం కొరకు ధ్యానించబోతున్నాం. ఈ కీర్తనలో చాలా అతి శ్రేష్టమైన జ్ఞానం, విశ్వాసికి కావలసిన జ్ఞానము లభిస్తుంది. మరి క్షమాపణ నిమిత్తము ప్రార్థన, మరి మన జీవితంలో దేవుడు ఎంత ముఖ్యం, దేవుని వెతకడం ఎంత ముఖ్యం, దేవుని కలిగి ఉండడం ఎంత ముఖ్యం. అశాశ్వతమైన ఈ కాలంలో, ఈ జీవితంలో శాశ్వతమైన వాటి కొరకు నువ్వు వెతకాలి. ఈ అశాశ్వతమైన ఈ జీవితంలో నీవు దీని కొరకు ఎక్కువ విచారించడం కంటే, కలవరపడడం కంటే నిత్యరాజ్యం కొరకు నీ యొక్క ప్రయత్నాలు, ప్రయాసం ఉండాలని ఈ కీర్తన మనకు బోధిస్తుంది. మనం చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. ఇరుపురు వారి మధ్యలో, యేసుని ఎరగని వారి మధ్యలో నీ మాటలు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది కదా. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ టంగ్ ఇన్ సో మెనీ వేస్ బిఫోర్ పీపుల్ హూ డూ నాట్ నో జీసస్. అన్యుల మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నీ నాలుకను దేవుని ఘనపరచడానికే ఉండాలి. నీ నాలుక ద్వారా దేవునికి మహిమ కలగాలి. అవిశ్వాసపు మాటలు కూడా నీ నోటికి రానియకూడదు. గొప్ప దేవుని మరి నీవు ఘనపరిచే విధంగా నీ నాలుకను వాడుకోవాలి. మరి ఇక్కడ కీర్తనకారుడు అదే ప్రార్థిస్తున్నాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నాలుకకు నేనేం చేసుకుంటాను, చిక్కం పెట్టుకుంటాను. అంత మంచి మాట. 2వ వచనం, నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయ. ఏమీ మాట్లాడకుంటే సమస్యలు తీరిపోతుందా అంటే అది కూడా కాదు. అది కీర్తనకారుడుకున్న అనుభవం, మనకున్న అనుభవం. కొన్నిసార్లు సమస్యలు పెరిగిపోతుంది, క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు చిక్కుకుంటావు. అప్పుడు మనుషులు నీ మీద పడుతున్నారు, ఎన్నెన్నో విధాలుగా నేను బాధిస్తున్నప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనిగా ఉంటే ఏమంటారు తెలుసా? ఏం మాటలు వస్తలేవా? నోటికి మాటలు లేవా? మాట్లాడితే సమస్య, మాట్లాడకుంటే సమస్య. కనుక ఇవన్నీ ఎదుర్కోవడానికి మనకు ఉన్నది ఏ బలం ఉన్నది? పరిశుద్ధాత్మ బలం ఉన్నది. దేవుని స్తోత్రం. ఏమి మాట్లాడకుండా ఉన్నాను, నేను క్షేమం గురించి బాగున్నారా అని అంటే కూడా సమస్యనే అయిపోతుంది. కాబట్టి బాగున్నారా అని కూడా నేను అడగడం లేదు, క్షేమం గురించి కూడా విచారించడం ఏం లేదు. అయినను నా విచారము తక్కువ కాలేదు, ఏమైంది? ఎక్కువైంది, అధికమైపోయింది. అలాంటి సమస్యలు కూడా ఉంటాయి. అయినా అన్నిటి మీద మరి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు చూపిన మార్గాల్లో నువ్వు ఉంటావో, దేవుని చిత్తం నెరవేరుస్తావు, కంప్లీట్ సక్సెస్ గాడ్ విల్ గివ్ యూ. 3వ వచనం, నా గుండె నాలో మండుచుండాను. ఈ మాట నాకు చాలా ఇష్టం. నేను ధ్యానించుచుండగా మంటప్పుడు నా గుండె నాలో మండుచున్నదంటే దేంతో మండుతుంది? అసూయతో మండుతుంది, కోపంతో మండుతుంది, లేక వారిని ఏ విధంగా నేను మరి అడగదొక్కాలని తలంపులతో మండుతుందని కాదు. ఇట్టి సమస్యలో కూడా నా గుండె నాలో మండుతుంది. నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని స్తోత్రం, నేను వాక్యాన్ని ఆధారం చేసుకున్నాను. పరిస్థితులను ఎదుర్కోవడానికి నా స్వశక్తి మీద నేను ఆధారపడడం లేదు.
నేను నా శత్రువులను ఎదుర్కోవడానికి శక్తి లేకుండా కృంగిపోవడం లేదు, కానీ దేవుని వాక్యాన్ని నా హృదయంలో ధ్యానిస్తుండగా నా గుండెలో మంట పుట్టింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితేని. హల్లెలూయా. అంటే హీఈస్ డిపెండింగ్ ఆన్ గాడ్, హీఈస్ సీకింగ్ గాడ్స్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ వెన్ పీపుల్ ఆర్ అపోజింగ్ హిమ్. అప్పుడు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాట అగ్ని వంటిది కదా, అందుకే గుండెలో దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఏం పుడుతుంది? మంట పుడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందుకే నీ వాక్యం, దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. హల్లెలూయా. సిన్స్ గాడ్ కాల్డ్ మీ ఫ్రమ్ దట్ డే టిల్ టుడే ఐ ఆనర్ గాడ్స్ వర్డ్. నేను దేవుని వాక్యాన్ని హత్తుకోవడం అలవాటు చేసుకున్నాను. ఒక చిన్న వాక్యం నాకు ఎదురైనా దాన్ని రాసుకుంటాను. అంటే దేవుని మీద ఆధారపడేవారు తప్పకుండా వర్ధిల్లుతారని చెప్పగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ప్రతి సమస్యలో దేవుని మీద ఆధారపడుతున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నేను మౌనంగా ఉన్నాను నా సమస్యల్లో, నేను ఎవరి క్షేమం కూడా అడగడానికి ధైర్యం లేదు, నేను ధ్యానిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని. నేను మౌనంగా దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా గుండెలో మంట పుట్టింది. దేవునికి స్తోత్రం. చల్లనిగా ఉండొద్దు నీ గుండె కదా, గుండె చల్లగా ఉంటుంది. సస్తే ఏంటి బతుకుతే ఏంటి అని అట్లా కాదు, గుండె మండుతుండాలి. దేవునికి స్తోత్రం. దేవుని విషయము నీ గుండె మండాలి. దేవుని కొరకు కార్యాలు చేయాలంటే నీ గుండె మండాలి. యూ హ్యావ్ టు సీ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యంతో నీ గుండె మండాలి. చల్ల వాటి మీద ఈగలు వాళ్తాయి కదా, చల్లగా ఏదన్నా ఉంటే ఈగలు వచ్చి కూర్చుంటుంది. మండుతున్న దాని మీద ఈగ కానీ దోమ కానీ వస్తుందా? రాదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మండాలి మండాలి మండాలి. హల్లెలూయా. నువ్వు మండుతూ ఉండాలి. ఆ కుంపటిలాగా తయారైపోవాలి నీ గుండె. దేవుని వాక్యంతో మండాలి. చూడండి, ఆదరణ పొందుకుంటున్నాడు. అప్పుడు ఒక ప్రశ్న మరి తన హృదయంలో మెదులుతుంది. దేవా, నా జీవితం ఎంత కొద్దిపాటిది, ఇంత చిన్న జీవితాన్ని నేను ఏ విధంగా వాడుకోవాలి? బెత్తడంత జీవితం, దినదినం నేను ఎంత దేవునికి దగ్గరగా ఉండాలి, ఆ నిత్యరాజ్యంలో నేను ప్రవేశించాలి, అక్కడ నాకు చోటు కావాలి కదా. ఎప్పుడు ఈ కార్యాలే నేను ఆలోచించుకుంటూ ఈ అశాశ్వతమైన ఈ జీవితంలో ఉన్న ఈ సమస్యలకే నేను తల్లడిల్లిపోకుండా నా జీవితం ఎంతనో నాకు నేర్పు, అప్పుడు నేను నీతో నిత్యం ఉండే ఆ యొక్క కార్యాల మీద ధ్యానిస్తానని అతను అంటున్నాడు. 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు. నా అంతం ఎలా ఉంది? ఎప్పుడైనా ఆలోచిస్తారా అంతం గురించి? 1000 ఏళ్ళు ఇక్కడ ఉందామనే ప్లాన్ వేస్తారు కదా. బిల్డింగ్లు కడుతుంటే నాకు ఆశ్చర్యం, ఒక్కొక్కరు ఎంత కాంక్రీట్, ఎంత సిమెంట్, అబ్బా ఏ క్లాస్, అన్నీ ఏ క్లాస్ కావాలి, ఎప్పటికి ఉండాలని ఆశిస్తారు. కానీ బిల్డింగ్ కడతారు, బిల్డింగ్కు నాయిస్ కూడా కట్టేవానికి లేదు. ఎంత వింత అండి ఇది. ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నారు. అందుకే వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటున్నాడు. అది చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం నుండి. ఎక్లెసియాస్ 2nd chapter 18th onwards. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవల్లని తెలుసుకొని నేను వాటి అందు అసహ్యపడితే. జ్ఞాని అయిన సొలొమోనుడు, ఏం లాభం ఇంత కష్టపడి నేను అన్ని పనులు చేస్తే దాన్ని అనుభవించడానికి ఉన్న సమయం నాకు లేదు. నా జీవితం ఎంత స్వల్పమైనది, నేను కష్టపడాలి, మరి ఒకరు దాన్ని అనుభవిస్తున్నారు. దీంట్లో ఏమి మరి ఎంత విచిత్రం ఇది అని దాంట్లో అసహ్యపడుతున్నాడు. వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీద వాడు అధికారి అయి ఉండును. ఇదేను వ్యర్థమే. అంటే చాలా కష్టపడి ఎవరికో ఒకరికి వదిలిపోతున్నాం. వాడు తెలివిగలి ప్రవర్తిస్తాడా, తెలివి మాలి ప్రవర్తిస్తాడా అది తెలియదు. అందుకే యేసు ప్రభు ఒక మంచి మాట అన్నాడు, రేపటి గురించి నీవు చింతించకు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఇప్పుడు విచారం ఎందుకు? ఇంత విచారం అవసరం లేదు. నీ వంతు నీవు కష్టపడు, నీ వంతు నీ సాయశక్తుల నీ సామర్థ్యాన్ని దేవుడిచ్చిన తలాంతులను వాడుకో. రేపటి గురించి దేవుని మీద భారం వేసి దాని గురించి ఎక్కువగా చింతించే అవసరం లేదు. ఏనాటికి ఈడ ఆనాటికి చాలు. ప్రతిదినం దేవుణ్ణి ఆధారపడి ముందుకు సాగాలని ఇక్కడ మనం చూస్తున్నాం. 21 చూడండి. ఒకడు జ్ఞానంతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది.
సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇదియో వ్యర్థమే. రాత్రి కూడా. సామ్స్ 49 10వ వచనం. జ్ఞానులు చనిపోదురనే సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచనియు తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. పేర్లు పెట్టుకుంటారంట, భూమి సంపాదించుకుంటారంట. ఉన్నదాంతో తృప్తి లేదు, ఎప్పుడు సంపాదించుకోవాలి. నాకు కొందరు స్త్రీలను చూస్తే కూడా ఇదే గుర్తొస్తుంది. ఎప్పుడు తృప్తి ఉండదు అన్నమాట. ఒక ఇల్లు ఉంది, తృప్తితో సంతృప్తితో కుటుంబ జీవితంలో ముందుకు పోదాం, పిల్లలు పైకి రావాలి కాదు, భర్తను బాధ పెడుతూనే ఉంటారు కొందరు స్త్రీలు. అడుగుతాను కదా, ఏం సంపాదించినావు? అయ్యో ఏం భర్తనే కదా నీకు ఒక ధనం కదా, ఇంకేం సంపాదించాలి? పిల్లలు నీకు ఒక ఆస్తి కదా, ఇవన్నీ నీవు మరి దేవుడు నీకు అనుగ్రహించిన స్వాస్థ్యమే కదా. అది కాదు, అతనికి 2 ఇండ్లు ఉన్నాయి, నీకు ఒక్కటి కూడా లేదు. అతనికి అది ఉంది, నీకు ఇది లేదు. ఇలాంటి కదా దరిద్రం మాటలు అన్నమాట ఇవి. ఇలాగే దరిద్రం చుట్టుకుంటుంది నీ మాటలు. నీ నోరే నిన్ను పతనంలోకి నడిపిస్తుంది. నీకు సంతృప్తి కలిగి ఉండాలి నీ జీవితం. ఉన్నదానితో దేవుని భయంతో సంతుష్టి సహితమైన దైవభక్తి ఎంత లాభకరం అని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ ఇండ్లు కడుతున్నారు గొప్పవారు, తమ పేర్లు చెప్పుకుంటున్నారు. ఎంత పేర్లు ఎంత కనబడాలని. జీవితం అంతా ఇదే ప్రయాసం. సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి. రాత్రి నిద్ర లేదు, ఎంత ప్రయాసం. ఇదంతా వ్యర్థము. నువ్వు దేవుని వెతకాలి. ప్రభు అందుకే అంటున్నాడు కదా మత్తయి సువార్త 6:33లో, దేవుని రాజ్యం వెతుకు, దేవుని నీతిని వెతుకు, ఇవన్నీ నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే తమ నివాసములు తరతరములు ఉండాలని, తమ భూములు తమవై ఉండాలని వారికి పేర్లు పెడుతున్నారు. 12వ వచనం. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిల్వజాలడు, వాడు నశించు మృగములను పోలి ఉన్నాడు. చచ్చిపోతున్నాడు. మృగం చనిపోయినట్టే మనిషి చనిపోతున్నాడు. ఎంత కష్టపడినా చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా పెట్టుకోరు కదా అని అదొక బాధ నాకు. ఎప్పుడండి భూస్థాపన, ఎప్పుడండి బరియల్ సర్వీస్ అంటారే కానీ నీ మీద ప్రేమతో నిన్ను కొన్ని రోజులు కొన్ని నెలలు పెట్టుకునేటట్టు లేని లోకం. అంత వ్యర్థం. నువ్వు దేవుని కలిగి ఉండడమే నీకు ప్రాధాన్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే తిరిగి 39కి రండి. 5వ వచనం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసినావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి మోడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. గాలి అన్నమాట. ఎంత గమ్మత్తు అనిపిస్తుంది కదా. గర్విష్ఠులు ఉంటారట, అహంకారులు, అతిశయపడేవారు. ఇంత సంపాదించినామని, అంత మాకు ఉన్నదని అంటున్నారు. కానీ చూస్తే ఊపిరే కదా. ఆ ఊపిరి తీసుకో, ఆ ఊపిరి ఆగిపోయిందంటే అంతే, మరి గయా చచ్చిపోయిండు. ఎక్కడ పోయిండు? చచ్చిపోయిండు. మరగయా అంటే పోయిండు అన్నమాట. నరుడే పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు తెలుసా? తను సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అర్థమైతే చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. అంటే నీవు ఎంత స్థిరంగా ఇక్కడ నిన్ను నీవు నాటుకున్నా నీకు ఒక దినం ఉంది, నువ్వు దేవుని సన్నిధిని చేరే దినం ఉన్నది. హల్లెలూయా. సో టెంపరీ అడ్రస్ అన్నమాట, పర్మనెంట్ అడ్రస్. అది దేవుని గుడారములో. అందుకే అంటున్నాడు, నిత్యము నేను దేవుని గుడారములో నివసించేదాను. 23వ కీర్తనలో కూడా ఉంది కదా, నేను నా దేవుని మందిరములో నివాసము చేసేదాను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదాను. హల్లెలూయా. ఎంత జ్ఞానం కదా దావీదుకు దేవుడు ఇచ్చిన జ్ఞానం. దేవునితో నడిస్తే కదా జ్ఞానం వచ్చేది. హీ వాక్స్ విత్ గాడ్, సో హీ గాట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. హౌ కాన్ఫిడెంట్ చూడండి. చింత లేదు, చీకు లేదు, బాధ లేదు, భయం లేదు, భీతి లేదు, అనుమానం లేదు, కలవరం లేదు. నేను దేవునితో ఉన్నాను కాబట్టి, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి
నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వస్తుంది. నేను దేవుని వెతుకుతున్నాను కాబట్టి నేను దేవుని సన్నిధికే చేరుకుంటాను. దట్ ఈస్ మై పర్మనెంట్ అడ్రస్. నేను చిరకాలము దేవుని మందిరములో నివాసము చేస్తాను. దేవుడున్న చోటు నేను ఉంటాను, అక్కడికే నేను వెళ్తాను. అది విశ్వాసి యొక్క గురి, గమ్యమై ఉండాలి. 39వ కీర్తన 5వ వచనంలో ఉంది, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. 6వ వచనం, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వాడు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. హల్లెలూయా. అంటే సమస్తము ధారాళంగా అనుగ్రహించు దేవుని అందే విశ్వాసం ఉండాలి, కానీ ఈ అస్థిరమైన ధనము ఎందు కాదు. నీ మనసు ఉండాలి. కూర్చుకుంటున్నావు కానీ అది ఎవరి వశములో అవుతుందో నీకు తెలియదు. వట్టి నీడవలే ఉన్నది జీవితం. అడవి పువ్వు పోయినట్లు పూస్తున్నాడు, గాలి వీచగా వాడు లేకపోతున్నాడని 103వ కీర్తన 15-16లో ఉంది. యెషయా 46:7 చూడండి. యెషయా, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చున్నాడు, నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఇది ప్రకటించాలట. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఇది ప్రకటించాలి నువ్వు. నేను ఈరోజు అది చేస్తున్నాను. నేను ప్రకటిస్తున్నాను. ఏమని ప్రకటిస్తున్నానంటే సర్వ శరీరులు ఏమై ఉన్నారు? గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడ్డి ఎండును, పువ్వు వాడును. అది నీకు ఎప్పుడు మనసులో ఉండాలి. గడ్డి ఎండును, పువ్వు వాడును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి 39వ కీర్తనకు రండి. 7వ వచనం, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? మరి దేని కొరకు కనిపెట్టుకోవాలి ఈ జీవితంలో? బెత్తడంత జీవితం, చాలా చిన్న జీవితం, అశాశ్వతమైన జీవితం. మనుషులు వాటి నీడ వంటి వారు, పువ్వు మరి ఊపిరి వంటి వారు. ఇది గాలి వీచగా లేకపోతుంది. ఇంత అశాశ్వతమైన జీవితంలో నేను ఏం చేయాలి? నేను దేని కొరకు కనిపెట్టాలి? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. అదే ఆ జవాబు అన్నమాట. నిన్నే నేను, అది అండర్లైన్ చేసుకోవాలి. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే మనకేమన్నా వమ్ము కలుగుతుందా? ఆయన నమ్ముకున్న వారందరూ తప్పకుండా మరి వారి సమస్యలకు పరిష్కారం, వారి విశ్వాసానికి తగిన ఫలం, వారి ప్రార్థనలకు జవాబు, వారి కోరికలకు మరి ఆశ నెరవేర్పు, ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకే నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? నా ధనము యందు నా నమ్మిక లేదు, నా భూముల యందు నా నమ్మిక లేదు, నా స్వాస్థ్యం అందు నా నమ్మిక లేదు, నా భర్త లేక భార్య యందు నా నమ్మిక లేదు, నేను కన్న పిల్లల యందు నా నమ్మిక లేదు, నా ఆరోగ్యం అందు నా నమ్మిక లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ అందు నా నమ్మిక లేదు, నా కీర్తి ప్రతిష్టల మీద నాకు నమ్మిక లేదు, బంధు బలగాల మీద నాకు నమ్మిక లేదు. నేను నమ్ముకున్నాను, నేను నిన్నే నమ్ముకున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే నేను నమ్ముకున్నాను. 8వ వచనం, అతిక్రమములన్నిటి నుండి నన్ను. ఎంత మంచి ప్రార్థన చూడండి. చిన్న జీవితంలో ఎన్నెన్ని పాపాలు చేస్తారు. జీవితం చిన్నదని తెలుసు, ఏది నువ్వు తీసుకొని పోలేవని తెలుసు, నువ్వెంత ఆశించినా, ఎన్ని కోరికలున్నా, అవన్నిటిని నువ్వు సంపాదించుకోవాలనుకున్నా అవన్నీ వదిలిపెట్టే దినమున్నదని తెలుసు. అయినా పాపాన్ని విడిచిపెట్టడానికి ఉన్న మనసు లేదు. అందుకే ప్రార్థన చేస్తున్నా, అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకు, దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతే. నీచులకు నిందాస్పదంగా అయిపోతాం ఎప్పుడైతే పాపం చేసి దేవునికి దూరం అవుతామో, దేవుని ఆజ్ఞలు మేర్తామో. తప్పకుండా నీకు శత్రువులు నిన్ను ముట్టడి చేస్తారు. ఎందుకంటే చూడండి, మన బాడీలోనే ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గినప్పుడే రోగాలు మన మీదకి వస్తాయి. అవునా కదా? వెన్ యూ లూజ్ ఇమ్యూనిటీ యు ఆర్ బీయింగ్ అటాక్డ్ బై సో మెనీ డిసీజెస్. అలాగే నీలో ఉన్న ఆ భక్తి జీవితం లేక దేవునితో దగ్గరగా ఉన్న ఆ యొక్క బంధము
సన్నగిలినప్పుడే నీకు మరి లేనిపోని కార్యాలన్నీ నీకు సోకుతుంది, నీచులకు నిందాస్పదంగా మారిపోతున్నావు. అందుకంటే నా అతిక్రమంలో నన్ను విడిపించు. చిన్న జీవితం ఇది, గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, నీతో నాకు కావాలి బంధము, పాపంతో కాదు. పాపం నుండి నన్ను విడిపించు, పరిశుద్ధ జీవితం నాకు దయచి. పాపం చేస్తే నేను నీచులకు నిందాస్పదంగా మారిపోతాను. అవును, దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నేను ఎందుకు నోరు తెరవలేదంటే పాపానికి తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను. అందుకే నా నోరు తెరవడానికి నాకు ధైర్యము లేదు. అవును, నేను పాపం చేసిన, అందుకే నేను కీడు అనుభవిస్తున్నాను. నోరు తెరిచి అడగడానికి నాకు శక్తి చాలదు. నేను మౌనినై అన్ని భరిస్తున్నాను, ఎందుకంటే నీవే దీన్ని చేసినావు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ప్రేమించే వారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన ప్రేమకు అది గుర్తయింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుండి 9 చూడండి. హెబ్రీ 12:5-9. నా కుమారుడా, ప్రభుచే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. ప్రేమ గుర్తు అన్నమాట. దేవుడు నేను కొట్టినాడంటే దేవుని ప్రేమకు అది చిహ్నం. అందుకే ఆయన శిక్షించినప్పుడు దాన్ని భరించు. నువ్వు చేసిన అతిక్రమం నిమిత్తము కొన్నిసార్లు నీకు దేవుని యొద్ద నుండి వాతలు పడుతున్నాయి. అందుకే 9వ వచనం, దాన్ని చేసిన నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతే. నీ పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించున్నాను. దేవుడు కొడితే ఎవరు నిలుస్తారు? అందుకే దేవుని భయం కావాలి. భయభక్తులతో పాపం చేయకుండా దేవుని దగ్గరగా ఉండాలి. పాపం నిన్ను భ్రమ పెడుతుంది, ఆకర్షిస్తుంది, కానీ పాపం చేయడానికి విశ్వాసి తెగించడం లేదు. ఎందుకంటే దేవుని భయము హృదయంలో ఉన్నది. దేవునికి దూరం అయిపోతానేమో, దేవుడు నన్ను తిరిగి కొడతాడేమో, దేవుని శిక్ష నేను భరించాల్సి వస్తుందేమో. అందుకే ఆ శిక్ష భరించి బాధలు అనుభవించడానికంటే అతిక్రమంలో వదిలిపెట్టి దేవునికి దగ్గరగా ఉండడము శ్రేష్టము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించున్నాను. 11వ వచనం, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీ వారి అందము చెడగొట్టేదో. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఊపిరి వంటి మనిషిని దేవుడు పాపానికి తగిన శిక్ష దెబ్బ కొట్టినప్పుడు మరి వారు క్షీణించిపోతున్నారు, చిమ్మ వస్త్రం వలె అయిపోతున్నారు, వారి అందము చెడిపోతుంది. 12వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొరకు చెవి. హల్లెలూయా. ప్రేయింగ్ అనమాట. లార్డ్ హియర్ మై ప్రే, లార్డ్ హియర్ మై క్రై. నేను మొర పెడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నా మొరలకు నువ్వు చెవియొగ్గు, నా ప్రార్థనకు ఆలకింపు. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకు. హల్లెలూయా. మొరపెడుతుంటా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టగా నేనున్నానని అంటాడంట. దేవుని స్తోత్రం. అది నా కన్నీళ్లు చూచి నీవు మౌనముగా ఉండకు. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. పరవాసిని. ఒక మంచి పని చేసి వెళ్ళాలి ఈ లోకంలో మనం. దేవుడు ఇచ్చిన మరి జీవితం ఒక మంచి కార్యం చేసి వెళ్ళడం. నువ్వు ఎలాగన్నా వెళ్ళిపోతున్నావు, ఇది నీ పర్మనెంట్ అడ్రస్ కాదని నీకు తెలుసు, అశాశ్వతమైన లోకం అని తెలుసు. కానీ ఆ అశాశ్వతమైన లోకంలోనే దేవుని కొరకు మంచి కార్యం చేసి వెళ్ళడం అది ఎంత శ్రేష్టమైంది. అందుకంటే నా పితరులందరి వల్ల నేను పరవాసి అయి ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లున్నట్లు నన్ను నీవు కోపంతో చూడకు. నేను వెళ్ళిపోతాను, నాకు తెలుసు. నువ్వు నన్ను దయతో చూడాలి, నీ ప్రేమను నేను అనుభవించాలి, నీ కృప నాకు ఎల్లప్పుడూ తోడు ఉండాలి. నేను వెళ్ళిపోయి లేక మునుపు నన్ను కోపంతో చూడకు. నీ చల్లదనమే నాకు జీవితము అంతం వరకు కావాలి. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 39వ కీర్తన మీ జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోద్దని. మీకు నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు 39వ కీర్తన తీసుకొని చదవాలని 3 సార్లు చదవండి. దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. జీవితంలో మీకున్న గురి గమ్యం మీకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 39వ కీర్తన దావీదు రాసిన కీర్తన ద్వారా మాతో మాట్లాడినావు. చిన్న జీవితంలో గొప్ప దేవుని మాకు కలిగి ఉన్నాం. మా శరీరంలో ఉన్న చిన్న అవయవం నాలుక,
అది ఎంత ప్రమాదకరమైందని, ఎంత విలువైందని దానితోనే దేవుని స్తుతిస్తున్నాం. దానితో మేము తండ్రి వ్యర్థమైనవి మాట్లాడకుండా తండ్రి ఒకటే ఊట నుండి మరి మురికి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు ఏ విధంగా రాలేవు అలా అగ్రమైన ప్రభా ఎంత తాత్కాలికమైన బ్రతకని జ్ఞానం మాకు దయచేయండి ప్రభు. మా పితరులు నడిచిన మార్గంలో మేము నడవడానికి సహాయం దయచేయండి. మా పితరులు నిన్ను చేరుకున్నారు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచినారు, వారు సిగ్గుపడలేదు. అలాగే తండ్రి మేము తెప్పరిల్లినట్లు ప్రభువా నీవు మమ్మల్ని కోపంతో చూడక చల్లగా మమ్మల్ని చూడమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృప, నీ ప్రేమ ఈ చిన్న జీవితంలో నీ శక్తి మాకు చాలా అవసరమని మేము ఈ జ్ఞానం ఈరోజు పొందుకున్నాం. నిన్ను కలిగిన జీవితమే శ్రేష్టమని, నిన్ను మేము వెతకాలని, నిత్య జీవం కొరకున్న ప్రయాసమే మాకు ఈ తాత్కాలికమైన బ్రతుకుల్లో ఉండాలని నిత్య రాజ్యం కొరకు మేము ప్రయాసిస్తూ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. జీవపు మాటలు, సజీవపు మాటలు. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 5,20,000. ఫోన్ నంబర్ 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలను